కారు దిగారు కానీ పాపం చెయ్యి అందుకోలేకపోతున్నారు చాలామంది నేతలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు కానీ ఇక్కడ ఇమడలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు ఎవరో చూద్దాం ఒకసారి. ఆదిలాబాద్ కాంగ్రెస్ని వెంటాడుతున్న పుట్టెడు కష్టాలు. పార్టీలో చేరిన వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరట. హస్తం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదు నేతల గుర్రు. కనీసం గౌరవం కూడా దక్కడంలో మనోవేదనకు గురవుతున్నారట. నేతల మధ్య విభేదాలతో కార్యకర్తలు నలిగిపోతున్నారట. కార్యక్రమాలకు దూరంగా ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలాచారి పాపం బీఆర్ఎస్ నుంచి వచ్చేసారు కానీ ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు నుంచి అటు వెళ్ళారు, అక్కడ పదవుల్లో కొనసాగారు, రాజభోగాలు అనుభవించేశారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ మనసు మార్చుకొని సరిగ్గా ఎన్నికల ముందు అటు నుంచి ఇటు ఎవరో పిలిచినట్టు గబుక్కుని చేరిపోయారు. వీడు అదృష్టమేమో తెలియదు కానీ అధికారం వీరు చేరిన పార్టీకి వచ్చేసింది. అంతా సూపర్ అనుకున్నారు. అదృష్టం తులమని పొంగిపోయారు. కానీ రియాలిటీలో కథ అడ్డం తిరిగింది. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, సామంత రాజులుగా కీర్తింపబడ్డ నేతలను పార్టీలో పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరట. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వీరి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిందట. కారు దిగి చేయి పట్టుకున్న నేతలకు ఒక్కరంటే ఒక్కరు చేయి అందించే వాళ్ళు కరువయ్యారట. సొంత పార్టీ నేతలే కాదు, జనాలు కూడా పట్టించుకోవటం లేదంట. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథనం? ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ను వెంటాడుతున్న కష్టాలేంటి? ఆదాబ్ హైదరాబాద్ అందించిన ప్రత్యేక కథనం వాసు పొలిటికల్ బ్యూరో. 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన ఆ నేతలు గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకచక్ర పద్యం కొనసాగించారు. వీరి జీవితం అప్పటి వరకు సాఫీగానే సాగింది. ఎప్పుడైతే 2023 ఎన్నికల ముందు కారు పార్టీని వీడి హస్తంగూట్లో చేరారో వారికి అసలు సిసలైన కష్టాలు మొదలైన టాక్ నడుస్తుంది. కానీ ఒక విషయంలో వీళ్ళు మెచ్చుకోవాలి. ఆ పార్టీ అధికారంలోకి రాబోతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని ముందే ఊహించారో మరి జనాన్ని ఎలా పట్టారో తెలియదు కానీ కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు పార్టీ జంపు కొట్టి మంచి పనే చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది పాపం వాళ్ళ పరిస్థితి. హస్తం పార్టీలో చేరిన పెద్దలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి రెండు దఫాలు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ముదోల్, ఖానాపూర్, బోధ్, సిర్పూర్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన విఠల్ రెడ్డి, రేఖా నాయక్, రాథోడ్ బాపురావు, కోనేరు కోనప్పతో పాటు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి కాంగ్రెస్ గుడికి చేరిపోయారు. రేఖా నాయక్ అసెంబ్లీ ఎన్నికల టైంలోనే జంప్ చేయగా మిగిలిన నేతలు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కారును వదిలి కాంగ్రెస్లో చేరారు. కీలక నేతలుగా చేరారు. పార్టీ స్ట్రాంగ్ అవుతుంది, చేరిన నేతలు స్ట్రాంగ్ అవుతారనుకుంటే ఇక్కడ అనుకున్నది ఒకటి అవుతుంది మరొకటి అన్నట్లుగా సీన్ కనిపిస్తుందని చర్చ జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పాపం పార్టీలో కనీసం గౌరవం కూడా దక్కడం లేదని మనోవేదనకు గురవుతున్నారంట వీళ్ళు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో ఈ నేతలంతా అంటీ ముట్టినట్టు ఉంటున్నారట. ఇతర మంత్రులు జిల్లాలో పడిన సమయంలో కూడా ఈ నేతలు ఎవరూ కనిపించలేదు. జిల్లాలో భారీ వర్షాలు, వరదలు సంభవించినా ఏ ఒక్కరిని పలకరించకుండా వీళ్ళంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భం లేదు. అయితే పార్టీలో తమకు కనీస గౌరవం దక్కడం లేదని ఆ నేతలంతా మనోవేదనకు గురవుతున్నారని టాక్ నడుస్తుంది. దీంతో పార్టీకి, ప్రజలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. పార్టీకి దూరంగా ఉంటే ఉన్నారు, వచ్చే పెద్ద నష్టమే లేదు. కానీ ప్రజలకు దూరంగా ఉంటే మాత్రం ఇప్పుడు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోంచి ఈ పార్టీకి వచ్చారు కదా, ఇప్పుడు ఈ పార్టీలోంచి ఇంకో పార్టీకి వెళ్ళినా ప్రజలకు దూరంగా ఉంటే కష్టం. ఇంకోసారి మిమ్మల్ని ఏ పార్టీ చేర్చుకోదు. ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది. వీళ్ళు ఆ పార్టీలోంచి వచ్చారు, మరి ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళకి వీళ్ళకి గొడవల మధ్య అల్టిమేట్గా నలిగిపోయేది ఎవడు ఇక్కడ? కార్యకర్త కదా బలిపసిపోయేది ప్రతి చోట. మాజీ మంత్రి ఇంద్రకరణ్తో పాటు విఠల్ రెడ్డి, రేఖా నాయక్, కోనేరు కొన్నప్ప, రాథోడ్ బాపురావుతో పాటు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి అంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఒకరి బాధలు మరొకటి చెప్పుకుంటూ తెగ బాధపడిపోతున్నారట. అనవసరంగా బీఆర్ఎస్ను వీడామని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ నేతలంతా ఒక గ్రూప్గా శుభాకాంక్షలు చెప్తే ఆదిలాబాద్కు చెందిన పాత కాంగ్రెస్ నేతలంతా మరో గ్రూప్గా విషయం చెప్పారంట. ఇలా ఆదిలాబాద్లో పాత కొత్త నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేతల గ్రూపులతో సామాన్య కార్యకర్తలు ఏమంతా నలిగిపోతున్నారు. అయితే ప్రతి పార్టీలో కూడా ఈ పాత కొత్త బ్యాచ్, పాత కొత్త గొడవలు అయితే ఉండేయే. మరి దీన్ని అధ్యక్షుడు ఏ విధంగా డీల్ చేస్తాడు, పాత వాళ్ళని కొత్త వాళ్ళని కలిసి పనిచేస్తారా, ఎలా మేనేజ్ చేస్తారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మిగులుతుంది. ఇక కార్యక్రమాలకు దూరంగా ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలాచారి. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు వేణుగోపాలాచారి పార్టీ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు పరామర్శకు తప్పిస్తే
ఇంద్రకరణ్ పూర్తిగా హైదరాబాద్కే పరిమితమైనట్లు తెలుస్తుంది. వేణుగోపాలాచారి కూడా అప్పుడప్పుడు ముదోల్లో కనిపించినా కాంగ్రెస్ చేరాక మాత్రం అటువైపు కూడా చూడలేని ప్రచారం గట్టిగానే వినిపిస్తుంది. ముతోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా తమ తమ నియోజకవర్గాల్లో కనిపించడం లేదట. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం, పార్లమెంట్ ఎన్నికలకు అంటిముంట ఉండడం చూస్తే ఈ మాజీల రాజకీయ భవిష్యత్తు దారి తప్పిందేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు పెద్దగా అటెండ్ కావటం లేదు. నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు, పార్టీ ఆధిపత్య పోరు భరించలేక ఆయన న్యూట్రల్గా ఉండాలని నిర్ణయించుకుని తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలను పరిశీలిస్తే కాంగ్రెస్ చేరిన బీఆర్ఎస్ నేతల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నది తేరవుతుందని చెప్పుకుంటున్నారు. చాలా చోట్ల ఈ పరిస్థితి మనకు వినపడుతుంది. కాంగ్రెస్ నుంచి ఏదో మన ఎలక్షన్స్లో ఓడిపోయారని గబగబా ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు కావచ్చు, ఇటు నుంచి అటెండిన కావచ్చు, కొంత ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం. అయితే ఈ పాత కొత్త నేతల గొడవలు, గ్రూపులు ఎప్పటి నుంచో ఉండేవి. పైపొచ్చి కాంగ్రెస్ అంటేనే గ్రూపులకి పెట్టింది పేరు. మరి కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వీళ్ళందరి మధ్య సమన్వయం ఎలా కుదురుస్తారు? మనకు అతి తొందరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలకి వీళ్ళందరూ కలిసి పనిచేసేలా ఎలాగా ఆయన కృషి చేస్తారు? ఎలాగా వీళ్ళందరినీ కలిపి ఏకం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తారనేది మాత్రం సస్పెన్స్గానే ఉండనుంది.